భాగంగా గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ప్రోగ్రాం కూడా నిర్వహించుకున్నాం. మళ్ళీ అన్ని ఛానల్స్ లేనట్టున్నాయి కదా. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి 3 పర్యాయాలు ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి జయంతి. ఆ సందర్భంగా మన ప్రభుత్వం వారి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా పేర్కొన్నది. 2014 నుంచి కూడా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు వాజ్పేయి గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది. ఒక దేశ నేతగా, ఒక రాజకీయవేత్తగా ఎలా సేవలు అందించాలో ప్రజలకి, సమాజానికి దారి చూపిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ముఖ్యంగా సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పరంగా పెద్ద పెద్ద అంగలు వేస్తోంది. ఈ వేస్తున్న క్రమంలో వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ సుపరిపాలనను కొనసాగిస్తుంది బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. సుపరిపాలన అంటే మీ అందరికీ తెలుసు, పారదర్శకత్వం, నీతివంతమైన పరిపాలన, సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకత్వం, ఆదర్శవంతమైన జీవితం, జవాబుదారీతనం, ఇవన్నిటినీ కలుపుకొని నడిపిస్తున్న పరిపాలనే సుపరిపాలన. విపక్షాలు కోరకపోయినా ప్రజల అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చడమే సుపరిపాలన. అలాంటి పరిపాలన ఉదాహరణోపేతంగా చూడాలంటే ఆర్టికల్ 370 కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, మరుగుదొడ్లు కానీ, ఉచిత రేషన్ కానీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అట్టడుగున ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య సత్పరిపాలన అందించే యొక్క ప్రభుత్వం పరిపాలనే సుపరిపాలన. అలాంటి పరిపాలన తూచా తప్పకుండా అక్షర సత్యంగా చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వారి నాయకత్వంలో 10వ స్థానంలో, ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు 3వ స్థానానికి చేరింది. 2047లో మొదటి స్థానానికి చేరబోతుంది. ఇది తథ్యం. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ను చూస్తుంటే ప్రపంచ దేశాలు, IMF, వరల్డ్ బ్యాంక్ అన్నీ కూడా విస్తుపోతూ వాళ్ళు ప్రశంసలతో మన ప్రధాని గారిని ముంచెత్తిపోస్తున్నారు. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎంతో నిబద్ధతతో ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటూ కూడా మన ఆర్థిక వ్యవస్థను సమృద్ధిపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈరోజు వారి నాయకత్వంలో భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి. పర్యావరణ విషయంలో కానీ, టెర్రరిజం విషయంలో కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా దేశాలు కూడా వారికి సహకరిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలోని పౌరుల యొక్క మనోభావాలను కూడా గుర్తించి రామ మందిరం నిర్మాణం జరగబోతుంది. జనవరి 22వ తారీఖున అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. మిత్రులారా, భారతదేశానికి కావాల్సింది అభివృద్ధి, మంచి పేరు. ప్రపంచంలోనే మంచి వాతావరణాన్ని నిర్మించడం మన దేశం యొక్క లక్ష్యం. వివేకానంద గారు చెప్పినట్టుగా భారతదేశం విశ్వగురు తప్పకుండా అవుతుంది. దానికి కావాల్సిన అన్ని వనరులు మన దేశంలో ఉన్నాయి.
అది యువతనే కావచ్చు, ఆర్థిక వనరులే కావచ్చు. కాబట్టి సుపరిపాలన అందించే ప్రభుత్వం మోదీ సర్కార్. ఆ మోదీ సర్కార్ భారతీయ జనతా పార్టీకి చెందినది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఇలాంటి సుపరిపాలన కొనసాగాలంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం విశ్వగురు కావాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ ద్వారా నేను ప్రజలను మనవి చేసుకుంటున్నాను. ఈ సుపరిపాలన దినోత్సవాన్ని ఈరోజు దేశమంతా కూడా జరుపుకుంటున్నాం. దీన్ని ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ ఇదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్తూ ఈ భారతదేశాన్ని విశ్వగురు చేయడంలో మనం అందరం కూడా మన చేతనైనంత చేదోడు వాదోడుగా మన తోడ్పాటు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను.